అల్వాల్ సర్కిల్ తుర్కపల్లి 190 డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. వెంకన్న కాలనీ, సాయి సూర్య కాలనీలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు మచ్చబొల్లారం మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ స్థానిక కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో డివిజన్లో 100 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, మిగిలిన కాలనీలో పెండింగ్ పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. సురేంద్ర రావే ఇట్లాంటి మన 133 డివిజన్లో ఒక 128 కాలనీస్ ఉంటాయి. సురేందర్ అన్న రైట్ ఫ్రమ్ కౌకూర్ నుండి ఇక్కడ వరకు. మొన్న కౌకూర్ హార్డ్లీ పోయి మనకు జస్ట్ ఫిబ్రవరిలో పోయింది. అప్పటి వరకు మనకు కౌకూర్ ఉండే, అంటే హార్డ్లీ 3 months అవుతుంది. మొత్తం ఆల్మోస్ట్ జవహర్ నగర్ దాకా కూడా 133 డివిజన్ చాలా పెద్ద డివిజన్. ఇక్కడ ఒక 24 స్లమ్స్ ఉంటాయి. మరి ఇక్కడ దాదాపు 850 కోట్ల వర్కులు మనం కంప్లీట్ చేసినాం. మరి ఈ కాలనీస్ అన్ని కొత్త కాలనీస్. దీనికన్నా ముందే గోపాల్ నగర్ లాస్ట్ కాలనీ ఉండే ఈ రోడ్లో, స్పెషల్ ఇక్కడ బిట్లో. తర్వాత ఇక్కడ ఎన్నైతే కాలనీస్ వచ్చాయో ఒక 25-30 కాలనీస్ అన్ని కూడా ఎవరు కూడా ఏ పార్టీ పక్కన పెట్టండి, అసలు హనుమంతన తప్ప ఇంకెవరు చేయలేకండి. మీ అందరికి తెలుసు, మీ కాలనీ వాసులు అందరికీ. మరి మీరు కూడా ఎలక్షన్స్ టైంలో మీరు ఇప్పటి నుంచి ఎన్రోల్మెంట్ చేసుకొని మరి మీ సహాయ సహకారాలు మా వెంబడి ఉండాలా. మరి అందరూ కూడా ఏవైతే ఇప్పుడు ఊర్లలో చాలా మందికి ఇక్కడ కాలనీస్లలో అంతా ఊర్లలోనే ఓట్స్ ఉన్నాయి. మాకు కూడా ఓటు రూపంలో మీరు మమ్మల్ని ఆదుకోవాలా ఎప్పటికైనా ఫ్యూచర్లో కూడా. మరి అట్లా ఉంటేనే ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా మేము చేస్తాం. ఇంకో 1000 కోట్లైనా పర్లేదు తీసుకొచ్చి చేస్తాం. ఇట్లాంటి నాయకత్వం, టైగర్ జితేంద్ర నాయకత్వం, శ్రీమణ నాయకత్వం. మెయిన్ అంటే మన ఈ పోరం అన్ని ఖాళీల డెవలప్ అయ్యిందంటే రాముడు లక్ష్మణ్ అనుకోవాలి. రాముడు అంటే జితన్న, లక్ష్మణ్ అంటే సురేంద్రన్న. సురేంద్రన్న చెప్పిన మాట అన్న కానాడు. ఏది మెయిన్ చూసినా నీకు తెలిసిన ఖాళీ నాకు చూస్తాను. అన్న చెప్పిన అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి, మ్యాక్సిమం అయిపోయినాయి. కొన్ని ఉన్నాయి, కొన్ని జాగాలలో కొన్ని ఏరియాలలో 2-3 సబ్ లైన్లు ఆ లైన్లు తప్ప కానీ మిగతా ఇది కాంగ్రెస్ ఆయంలోనే అన్ని జరుగుతున్నాయి. ఇంత గత ప్రభుత్వం 15 సంవత్సరాలు ఒక్క రోడ్డు కానీ ఒక పని చేయలేదు, ఏదైనా పని చేయలేదు. కాంగ్రెస్ వచ్చిందంటే అన్ని ఖాళీలో పనులు అవుతున్నాయి. అన్నా కదా చెప్పనన్నా, కాంగ్రెస్ అయితే పని అయితే కదా. కాంగ్రెస్ దిక్కేసి మరి ఏమున్నది సార్, ముందు వచ్చే రోజులు వస్తున్నాయి. కాంగ్రెస్ రోజులు నిలబెట్టినా కూడా వాళ్ళకందరూ మీ అందరికి సహకారం కావాలి. జితన్నకు మాట ఇవ్వాలి, సురేంద్రకు మాట ఇవ్వాలి. మా కాలనీలు కూడా మ్యాక్సిమం అన్నీ అయిపోయినాయి. కొన్ని 2-3 రోడ్లు ఉన్నాయి, అవి కూడా అయిపోతే జితన్నకు దండం పెట్టా, రాముడు సురేంద్ర పెడితే కాదు, చిన్న అవే ఉన్నాయి, ఇంకేం లేదు.